కాపరి ఉంటే, కాపరి చేసేవాళ్ళు కాపరత్వం కలిగిన వారు, ఆ కాపరి దర్శనం కలిగిన వారు, ఆ కాపరి ఒకవేళ ఆ సంఘం మీద ఉంటే ఆ సంఘము శాంతి, సమాధానము, ఐక్యత, పరిశుద్ధాత్మ నడిపింపు, ఆ యొక్క అద్భుతమైన దేవుని యొక్క పరలోక సాదృశ్యంగా ఆ సంఘాలు ఉండాలి. కానీ నేటి సంఘాలని దేవుడు చూచినప్పుడు కాపరి లేని గొర్రెల వలె వర్గాలుగా విడిపోయి, కులాలుగా విడిపోయి, కోట్ల చుట్టూ పోలీసుల పంచాయతీల దగ్గరికి పెద్దలు, గొడవలు, కొట్లాటలు, పోలీసు పహరా కింద ఆరాధనలు జరుగుతున్న పరిస్థితి. ఆయన సంఘాన్ని చూస్తే, ఆ సంఘాన్ని చూసినప్పుడు ఆయన ఏమనుకుంటాడు? ఈ సంఘం ఏం సంఘం ఇది? కాపరి లేని గొర్రెల లాంటి సంఘం ఇది. కాపరి లేని గొర్రెల లాంటి సంఘం. ఇక సమాజాన్ని గురించి చెప్తే ఆడ అసలే దేవుడు లేడు, నీతి లేదు, నిజాయితీ లేదు. కింద స్థాయి నుండి కేంద్ర స్థాయి నుండి గ్రామ స్థాయి వరకు సమాజమే కాపరి లేని గొర్రెల్లాంటి పరిస్థితి. ఎవరిని వాడు దోచుకోవడం, ఎవరిని వాళ్ళు అవినీతి, నిందలు, ఎన్నో హత్యలు, అత్యాచారాలు అనేకమైనవి జరుగుతున్నప్పుడు ఆయన నా పట్టణాన్ని, నా రాష్ట్రాన్ని, నా దేశాన్ని, ఈ ప్రపంచాన్ని ఆయన చూస్తే ఆయన ఒకటే అనుకుంటాడు, ఎలా ఉంది ఈ ప్రపంచం, ఎలా ఉంది ఈ దేశం, ఎలా ఉంది ఈ రాష్ట్రం, ఎలా ఉంది ఈ పట్టణం, ఎలా ఉంది నా వీధి? కాపరి లేని గొర్రెల స్థితి. ఆ యొక్క జన సమూహాన్ని ఆయన చూచినప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క పరిస్థితి, వారు కాపరి లేని గొర్రెల వలె ఉన్నారు. ఈరోజు ఫ్యామిలీలో దేవుడు ఆ యొక్క తల్లిదండ్రులను కాపరులుగా ఆయన ఉంచి ఉన్నాడు. ఆ కాపరి అనే ఆ బాధ్యత తల్లిదండ్రులకు దేవుడు ఇచ్చినప్పుడు వారికి కాపరిగా ఉండి ఆ కుటుంబాన్ని కాయాలి, ఆ కుటుంబాన్ని పోషించాలి, ఆ కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యత తల్లిదండ్రులుగా, కాపరులుగా దేవుడు మనకు ఆ బాధ్యత ఇచ్చాడు. సంఘములో సంఘ కాపరి, కమిటీ, ఇంకా ఏమేమి ఆ పేర్లు పెట్టుకుంటావో, ఎగ్జిక్యూటివ్ అంటావో, స్టాండింగ్ కమిటీ అంటావో, ఏమేం పేర్లు నువ్వు పెట్టుకొని ఉన్నావో అవన్నీ దేనికంటే సంఘాన్ని కాపరి కలిగిన గొర్రెల వలె క్రమముగాను పద్ధతిగాను నడిపించడానికి దేవుడు బాధ్యతగా మనకిచ్చాడు.